రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నాం. చర్చిలపై, క్రిస్టియన్స్ పై దాడులు కొనసాగించడం చాలా బాధాకరమని ఏపీ సిపిఏ వ్యవస్థాపకులు మహమ్మద్ ఇస్మాయిల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్టియన్స్ మైనారిటీకి సంబంధించిన పదవులను ఏర్పాటు చేయకపోవడంతో రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అనేక పదవులు ఉన్నప్పటికీ క్రిస్టియన్స్ విభాగంలో ఏ ఒక్కరికి పదవులు ఇవ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో క్రిస్టియన్స్ భద్రత ఉండాలంటే తక్షణమే చర్చిలపై జరుగుతున్న దాడులను, పాస్టర్లపై జరుగుతున్న దాడులను రాష్ట్ర ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లేకుంటే భవిష్యత్తులో జగ్గంపేటలో నిర్వహించే మీటింగులు, సమావేశాలే రాష్ట్రమంతా కూడా నిర్వహించి క్రైస్తవులందరినీ ఏకతాటిపై తీసుకువచ్చి ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కుండా జాన్ వెస్లీ, కె బెనర్జీ, మాతే రాజ్ కుమార్, ఏవేలు రాజు, రాజేష్ ఖన్నా, పట్టెం డేవిడ్ మనోహర్, సంఘం పెద్దలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాముఖ్యంగా చెప్పాలంటే క్రైస్తవుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వం కూడా క్రైస్తవ సమస్యల మీద ఎంత మాత్రం కూడా ఒక స్టాండ్ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడటం లేదు. ముఖ్యంగా చెప్పాలంటే చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి, పాస్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి. దాని గురించి అసెంబ్లీలో కూడా చర్చకి తీసుకొచ్చేటటువంటి ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ క్రైస్తవ సంరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నాం, క్రైస్తవ సమాజం కలవరపడుతోంది, మీరు కలవరపడకండి, మీ మీద జరుగుతున్నటువంటి దాడులను మేము ఖచ్చితంగా కంట్రోల్ చేస్తాం, నివారిస్తాం అనేటటువంటి స్టేట్మెంట్ ఏ నాయకుడు ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అంటే కూటమి ప్రభుత్వం క్రైస్తవ సంరక్షణ దిశగా వెళ్ళట్లేదు అనేటటువంటి విషయం అయితే ఖచ్చితంగా మేము అర్థం చేసుకుంటున్నాం. దీనికి ఉదాహరణగా చెప్పాలి అంటే ఇప్పటి వరకు క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ని మాకు నియమించలేదు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు అయిపోయినా అన్ని వర్గాలకు చెందినటువంటి కార్పొరేషన్లకు సంబంధించినటువంటి డైరెక్టర్లను ఏంటి, చైర్మన్లను ఏంటి నియమించారు. అంటే క్రైస్తవ్యం ఏం పాపం చేసుకుంది? 318 మరి నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి క్రిస్టియన్స్ కోసం. ఒక్క పోస్టును కూడా మరి ప్రభుత్వం నియమించకపోవడం అనేటటువంటిది ఇది క్రైస్తవ పక్షపాతం కాదా? ఖచ్చితంగా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, క్రైస్తవుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా? క్రైస్తవ సమస్యల్ని పరిష్కరించాలనేటటువంటి ఆలోచన విధానం మీకు ఉందా లేదా? ఖచ్చితంగా మరి ఈ విషయంలో అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, క్రైస్తవ సమస్యల్ని పరిష్కరించండి. చర్చల మీద జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి విషయంలో క్రైస్తవులకు భద్రతనిచ్చేటటువంటి ఖచ్చితమైనటువంటి భరోసా ప్రభుత్వం తెలియచేయాలని మనవి చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఆ విధంగా గనక ప్రభుత్వం స్టాండ్ తీసుకోకపోతే ఇదే ఉద్యమాన్ని ఈరోజు ఈ నియోజకవర్గంలో, జగ్గంపేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి క్రైస్తవ్యాన్నంతటినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఖచ్చితంగా అందరి పునాదుల్ని కదులుస్తాము అనేటటువంటి విషయాన్ని అయితే ఏపీసీపీఏ తరపు నుండి హెచ్చరిక చేస్తున్నాం.